శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఇవాళ మన వీడియోలో మేషరాశి వారికి 13, 14 తేదీలో ఈ వార్త మిమ్మల్ని చాలా అంటే చాలా ఆశ్చర్యపరుస్తుంది. మరి ఆ వార్త ఏందో తెలుసుకుందాము. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి మల్లికార్జున రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9966661726. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మేషరాశి వారికి ఈ వార్త తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు. మేషరాశి వారు అందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ మేషరాశి వారు పరంగా చూసుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలను అనుభవించారు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క చిన్న కష్టం నుంచి ఒక్కో గుణపాఠాన్ని నేర్చుకున్నారు. ఆ వచ్చిన కష్టాలను ఎంతోగానో శక్తిని పెట్టి, ఎంతో తెలివిని పెట్టి అధిగమించుకొని ఇప్పటి రోజుల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. శనిదేవుని అనుగ్రహం వలన వీరికి ఇప్పుడు అంతా కూడా మంచి అనేది జరగబోతుంది. ఈ మేషరాశి వారు ఇన్ని రోజులు కూడా వీరికి గురువు అనుగ్రహం లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించారని చెప్పొచ్చు. ఈ మేషరాశి వారికి ఇక్కడ నుంచి ఈ గురువు ఆర్థికంగా కూడా వీళ్ళకి చాలా లాభదాయకం అయితే కలిగిస్తున్నారు. ఎటువంటి వారికైనా వారికి కావాల్సిన వారు వారితో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా నడుచుకున్నారు, వారి యొక్క పూర్తి మనస్తత్వం ఏంటి, ఎవరు ఎటువంటి వారు అనేది మనం చూసినట్లయితే ఈ మేషరాశి వారు చాలా వరకు పక్కన వాళ్ళ మాటలను నమ్మి మోసపోయే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కానీ వీరు ఏ విధంగా నడుచుకున్నా వారి యొక్క పూర్తి మనస్తత్వం ఏంటి, ఇవన్నీ కూడా వీరు ప్రతి కష్టం నుంచి నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ఇష్టంగా దాటుకొని వచ్చారు. ఎందుకంటే ప్రతి ఇబ్బంది అంటే ప్రతి కష్టం కూడా ఒక్క గుణపాఠాన్ని నేర్పించింది. మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చేసింది. కాబట్టి వీరు ఈ 2 రోజుల్లో కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారని చెప్పవచ్చు. వీరికి డబ్బు పరంగా మానసికమైన విరక్తి అనేది వచ్చింది. డబ్బే జీవితం, డబ్బు ఉంటేనే రోజులు గడుస్తున్నాను, డబ్బు ఉంటేనే అవసరాలు కూడా తీరతాయి, డబ్బు ఉంటేనే మనవాళ్ళు కూడా వీళ్ళు మనల్ని గౌరవిస్తారు, మెచ్చుకుంటారు. ఆ డబ్బు ఎన్నో అవసరాలను తీరుస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నింటినీ కూడా వీరు అధిగమించి వచ్చారు. కాబట్టి ఈ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ముఖ్యమని చెప్పి, డబ్బు కేవలం అవసరాలను తీరుస్తుంది తప్ప ప్రశాంతతను ఇవ్వదని వీళ్ళు తెలుసుకుంటారు. డబ్బు అవసరాలకు ఉపయోగించడానికే తప్ప అది మన దగ్గర ఉంటే ఎటువంటి సంతోషాన్ని మనం పొందలేమని చెప్పి, అంటే ఇవన్నీ కూడా కొంతమందికి అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి కూడా డబ్బు 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 అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ డబ్బు వెనక పరిగెడుతున్నారు. డబ్బు కోసము ఎన్నో రకాల పనులను కూడా చేస్తున్నారు. కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు, ప్రేమ, వ్యక్తిత్వము, మనశ్శాంతి, ఆరోగ్యము, ఆనందము, కుటుంబంతో కలిసి పంచుకునే కష్టాలు, నష్టాలు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కొంతమంది అనుభవజ్ఞులు మాత్రమే అంటారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు డబ్బు కంటే కూడా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం ముఖ్యమని చెప్పి వీళ్ళు చాలా వరకు ఇప్పటివరకే తెలుసుకున్నారు. ఇక మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఈ మేషరాశి వారు ఎక్కువ అనుకుంటూ ఉంటారు. మేషరాశి వారికి చాలా వరకు కూడా వీళ్ళు పడిన కుటుంబపరంగా భార్యను కానీ బిడ్డను కానీ, ఒకవేళ ఆడవారైతే కనుక భర్తను కానీ బిడ్డను కానీ చాలా ప్రాణంగా చూసుకుంటారనమాట. వారి ప్రేమ అనేది పూర్తిగా వారికే దక్కాలనే స్వార్థంతో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఈ స్వార్థం వారికి చాలా మంచిని చేస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. కానీ మేషరాశి వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే అందరూ బాగుంటారు, కానీ వాళ్ళు చెప్పింది వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేయాలనుకుంటారు. పక్కన వాళ్ళ మాటలు అసలు ఆలోచించరు. అందరి మంచితనాన్ని నేను కోరుకుంటున్నాను కదా, నా గురించి ఎవరు ఆలోచించరేంటి, నాకు అన్యాయం చేస్తున్నారని మనస్తత్వం కలవాళ్ళు ఈ మేషరాశి వారు. ఎవరిని చాలా వరకు గుడ్డిగా నమ్మరు. ఎక్కువగా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వారికి కుటుంబ సభ్యుల్లోనే నా అనుకున్న వాళ్ళను చులకనగా ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే వీరికి విలువను తక్కువగా ఇవ్వడము, మంచైనా చెడైనా వీరితో పంచుకోకుండా ఉండటము, వీరితో మాట్లాడుతుంటే నోటితో మాట్లాడుతూ ఎక్కించటము, ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు.
తద్వారా వీళ్ళు ఇంట్లో ఉన్న మనుషులకు కూడా చాలా దూరంగా అయితే ఉంటారు. ఈ మేషరాశి వారు మనస్తత్వాన్ని చూసి ఎవరికి ఒక రకమైన విసుగు అనేది వచ్చిందని చెప్పొచ్చు. మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటే కనుక, ఎప్పుడైనా కానీ ఎవరు మీతో ప్రవర్తిస్తున్నారు, ఎవరి కింద మీరు లొంగకుండా వారితో కూడా మీరు అలాగే ప్రవర్తించండి. అదే న్యాయం. మనకి భగవద్గీతలో చెప్పింది అదే ఆ విషయమే. అంతేకాకుండా వీరు ఎక్కువగా జనాలకి టచ్‌లో ఉండరు. ఎందుకంటే వీరికి అన్నీ అంటే చిన్న వయసులో అన్నీ అనుభవైపోయారు. ఎవరు ఎటువంటి వారు, ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, ఎవరు మన ముందు మాట్లాడుతున్నారు, ఎవరు ఏంటి అనేది వీళ్ళు ఎప్పుడో ఒక అంచనా వేశారు. అన్నీ కూడా అర్థమైపోయి ఒంటరిగా ఉండటమే మేలని చెప్పేసి వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వారి పనిలో వారి యొక్క బిజీలో మునిగిపోతూ ఉంటారు. అంతే తప్ప జనాల దగ్గర కూర్చొని బాతాకాన్ని వేయటము, ఒకరి మీద ఒకరికి గాసిప్స్ అంటూ కదా, అలా గాసిప్స్ చెప్పుకోవడం, ఇటువంటివన్నిటికి కూడా ఈ మేషరాశి వారు ఇష్టపడారని చెప్పుకోవచ్చు. ఎదుటివారికి ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే, ఎదుటివారు ఎవరైనా దొరికితే వీరిని ఏ రకంగా వాడుకుందామా, ఏ రకంగా వాడుకుంటే మనకి ఉపయోగపడతారా అని అనుకునే వాళ్ళు ఎక్కువ ఉండారు తప్ప, ఎదుటివారిని మంచిగా చూద్దామా, మంచిగా మాట్లాడదామనే ఆలోచన ఎవరికీ లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ఎవరు కూడా అలాంటి వాళ్ళు లేనే లేరు. అవసరాలకి వాడుకోవడం తప్ప పక్కకు వదిలేయడం, అంతేగాని వాళ్ళ యొక్క నిజాన్ని వీరు పూర్తిగా కనిపెట్టరు. కాబట్టి ఎదుటివారికి ఉపయోగపడేలా అంటే అవసరమైన వాళ్ళకి కాదు, ఎవరికైతే వాడుకొని వదిలేస్తే మనస్తత్వం ఉన్నవాళ్ళు వారికి మాత్రమే ఇది దూరంగా ఉంటారు. కాబట్టి వీరు చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు. వీరితో మాట్లాడేటప్పుడు కూడా ఒక రకమైన జాగ్రత్తగా ఉండటం అయితే అవసరము. ఎందుకంటే వీరి యొక్క మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది. ఎదుటివారు వీరితో ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక అంచనా వేయగల కెపాసిటీ కలవాలని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఇప్పుడు కరెక్ట్‌గా రెండు విషయాల పరంగా వీరికి బిజీ లైఫ్ అనేది రాబోతుంది. వీరు ప్రస్తుతానికి ఎందుకంటే వాటికి మాట మాట అంటారు కదండీ! ఈ విధంగా ఇచ్చి పడేస్తారనమాట. కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు మొదటిగా వినబోతున్న శుభవార్త ఏంటంటే కనుక, పిల్లల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ప్రెజెంట్ మీ పిల్లలు ఏమన్నా పరీక్షలకు కాంపిటేట్ చేసి రాసుంటే వాళ్ళ పరంగా మీకు మంచి ర్యాంక్ అనేది రాబోతుంది. పిల్లలకు వచ్చే మార్కుల కంటే, పిల్లల కంటే వచ్చే శుభవార్త కంటే ఇంకా మనకేముంటుందని చెప్పండి. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే కనుక, అసలు పూర్తిగా మీకు ఈ సంవత్సరంలో తీరిపోతాయి. ఎవరైతే కొన్ని అవసరాల కోసం అప్పులు చేసి ఉన్నారో వారికి అప్పులనేవి పూర్తిగా తీరిపోతాయన్నమాట. ఇక ఏంటంటే ఈ విషయం కరంగా మేషరాశి వారు ఇప్పటివరకు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడి ఉంటే వారి యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరమైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ రెండు శుభవార్తలతో మీరు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.